ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశం. బాపట్ల జిల్లా వేటపాలెం మండల ప్రజలు ప్రతిరోజు రైలు ప్రయాణించే ప్రయాణికులు స్టేషన్లో కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని కోరుతున్నారు. ప్రస్తుత బ్రిడ్జి స్టేషన్ ప్రాంగణం నుండి 150 మీటర్ల దూరంలో ఉండటంతో గర్భిణీ మహిళలు, వృద్ధులు, వికలాంగులు సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. బ్రిడ్జి దూరం కారణంగా ప్రయాణికులు రైల్వే ట్రాక్స్ దాటాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఇది ప్రమాదకరం అని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో వివిధ అర్జీలు ఇవ్వబడినప్పటికీ ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని వెల్లడించారు. ఈరోజు చీరాల మున్సిపల్ ఆఫీసులో ఏర్పాటు చేసిన పీజీఆర్ఎస్లో వేటపాలెం రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కారణంగా గత 25 సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్న ప్రయాణికుల బాధల్ని ఈరోజు కలెక్టర్ గారికి విన్నవించుకోవడం జరిగింది. ఎందుకంటే మరీ ముఖ్యంగా వేటపాలెం రైల్వే స్టేషన్లో స్టేషన్ ప్రాంగణానికి సుమారుగా 150 నుంచి 200 మీటర్ల దూరంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉండడం కారణంగా ప్రయాణికులు రైలు వచ్చే సమయానికి రైల్వే బ్రిడ్జి అది ఎక్కకుండా ప్లాట్ఫామ్ దాటడం వల్ల దాదాపుగా గత 15 సంవత్సరాల నుంచి ఎంతోమంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. అలానే దీనివల్ల సంవత్సరానికి 10 నుంచి 15 మంది ప్రాణాలు కోల్పోవడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఎంతోమంది వికలాంగులు అవడం కూడా జరుగుతుంది. మరీ ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కానీ, పిల్లలు కానీ, వృద్ధులు కానీ వారు స్టేషన్ నుంచి ప్లాట్ఫామ్ దాటాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. వీలైనంత తొందరగా ఈ యొక్క సమస్యను పరిష్కరించి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని స్టేషన్కి మధ్య భాగంలో ఏర్పాటు చేయవలసిందిగా ఈరోజు కలెక్టర్ గారిని మేము వేటపాలెం ప్రజలందరూ వచ్చి కలెక్టర్ గారిని కోరడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందన తెలియజేశారు. అధికారులు కూడా వీలైనంత త్వరగా స్పందించి ఈ యొక్క ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పి మీ అందరం